ఆ తర్వాత ఈ కాలములో ఎంత మంచి ఉందో కొన్ని అమృత తుల్యమైనటువంటి కిరణాలు, మనందరినీ రక్షించేటటువంటి కిరణాలు ఈ భూమికి చేరవు. ఎందుకయ్యా అంటే మధ్యలో పరిపూర్ణంగా చంద్రుడు అడ్డం రావడం వల్ల చేరవు. ఆ చేరనటువంటి ఆ కిరణాల యొక్క మహత్తు ఏదైతే ఉందో, వాటిని ఏవేవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటి వల్ల ఆహార పదార్థాలు కొంచెం దెబ్బతింటాయి. దానికోసం ఏం చేయాలయ్యా అంటే ఆహార పదార్థాల్లో నీళ్లల్లో అంత దర్భని తీసుకొని వెళ్ళాలి. ఇది హైరార్కియల్ నానో ఫ్యూచర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే ఈ మైక్రోబియల్ అడ్హెన్షన్ అండ్ ట్రాపికల్ గ్రాసెస్ నానో టెక్నాలజీ బిహైండ్ ట్రెడిషనల్ డిస్ఇన్ఫెక్షన్ అని వాళ్ళు అద్భుతమైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు. బయో నానో సైన్స్ వాళ్ళు జూన్ 2015 నాడు ఏం చేశారంటే పెరుగు లోపల రకరకాలైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా డిప్ చేసి పెట్టారు. కానీ ఈ దర్భ అనేటటువంటి పోచ గడ్డి ఎందులో అయితే వేశారో అందులో దర్భలో నానో స్ట్రక్చర్స్ ఉండడం వల్ల ఈ మైక్రోబ్స్ అన్ని కూడా ఎక్కువ నెంబర్ లో వాటి క్యాలరీస్ అన్ని కూడా అబ్జర్వ్ చేయటం అయిందంటే సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి వల్ల ఏది లోపించిందో అది దర్భ కొంత మటుకు కాపాడింది అనే విషయాన్ని వాళ్ళు గమనించి పబ్లిష్ కూడా చేశారు వాళ్ళు. అందుకని మైక్రోబ్స్ ని ఎక్కువ కలెక్ట్ చేయాలి డ్యూరింగ్ ఎక్లిప్స్ అని చెప్పి దీన్ని డిస్కార్డ్ చేయడం 3-4 అవర్స్ దాకా కూడా అది సస్టైన్ చేస్తుంది. ఆ ఎనర్జీస్ ని, ఆ మొత్తం మైక్రోబ్స్ అన్నింటిని మేనేజ్ చేస్తుంది అనే విషయాన్ని వాళ్ళు రీసెర్చ్ లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు, మన ఋషులు దర్శించారు అనేదే చాలా గొప్ప. అసలు మనకి జ్యోతిష్యం అనేదే గణితము, హోర, సంహిత అని 3గా చెప్పబడుతుంది. గణితం అంటే అబ్సల్యూట్ మ్యాథమెటిక్స్ అమ్మ, ఇంకా అందులో వేరే ఏమి లేదు. కాబట్టి ఈ నాసా వాళ్ళు వచ్చి కూర్చున్నా ఎవరు వచ్చి కూర్చున్నా అక్కడ మ్యాథమెటిక్స్ లెక్కలు కనిపిస్తాయి తప్ప ఊరికనే పిచ్చి పిచ్చి మాటలు ఏవో కథలు ఇవన్నీ కనిపించవు. ఆ తర్వాత హోరా అనేది ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ కింద మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం. కాబట్టి పెద్దలు ఏది చెప్పినా అమృత తుల్యమైనటువంటి మాటలనే మనకి అందిస్తారు కాబట్టి అది మనకి సుస్పష్టంగా తెలుస్తోంది.